విడిది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ అండ్ సక్సెస్ కాన్సెప్ట్స్. మనం ఈరోజు ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ అయితే ఇప్పుడు 1 o'clock అయింది కాబట్టి కంప్లీట్ అయింది. ఇప్పుడు పేపర్ ఎలా ఉంది, వాటి యొక్క రివ్యూ అనేది మనం తెలుసుకుందాం. మనకి ఈరోజు చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ 38,910 మంది రాస్తున్నారు. సో వాళ్ళ యొక్క పేపర్ ఎలా ఉంది, ఏ స్టాండర్డ్స్లో ఇవ్వడం జరిగింది అనేది ఈరోజు ఇక్కడ మనం ఏయూలో ఉన్నాం. ఏయూ కామర్స్ అండ్ ఆర్ట్స్ అనే డిపార్ట్మెంట్ దగ్గర ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఎగ్జామ్ దగ్గర ఉన్నాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ను మనం తెలుసుకుందాం. ఒకసారి పెట్టుకో. హాయ్ బ్రో. ఎగ్జామ్ ఎలా వచ్చింది? పర్లేదా? పేపర్ ఎలా ఉంది? మోడరేట్. ఓకే. కరెంట్ అఫైర్స్ ఎలా ఇచ్చాడు? కరెంట్ అఫైర్స్ అంటే మనకి లాస్ట్ 6 months అడిగాడా లేకపోతే 1 year అడిగాడా? స్పెసిఫికలీ ఏరోస్పేస్ మీద ఇచ్చాడు బ్రో, ఒక 2 బిట్స్. నెక్స్ట్ ఇంకా రీసెంట్ ఈవెంట్స్, ఇండెక్స్ ర్యాంకింగ్స్ అడిగాడు. పేపర్ అయితే ఎన్ని మార్క్స్ అటెండ్ చేశారు? ఫుల్ ఆబ్వియస్లీ అటెండ్ చేశారు. ఓకే. నెగిటివ్ లేదు కదా? ఓకే. టైం సరిపోయిందా? సరిపోయింది. ఓకే. ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కట్ ఆఫ్? సివిల్కి అయితే ఒక 130 ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో, ఖచ్చితంగా. ఓకే, డెఫినెట్గా. ఇక్కడ మనకి సైన్స్ ఎలా ఇచ్చాడు? సైన్స్ ప్రజెంట్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అన్నారు కదా, సైన్స్ ఎలా ఇచ్చాడు? అంటే మరీ అవేర్గా లేను బ్రో. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఒక పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ని అడుగుదాం. బ్రో ఒకసారి రా. బ్రో ఒకసారి ఒకసారి ఓకే. అయితే ఇప్పుడు మనకి పేపర్ చూసినట్లయితే మోడరేట్గా ఉందంటున్నారు. ఈ పేపర్ చూసినట్లయితే మనకి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటనేది మనం తర్వాత అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ బ్రో, ఎగ్జామ్ ఎలా ఉంది? పేపర్ అయితే చదివిన వాళ్ళకి అయితే బాగానే ఉందా? మనకి టైం సరిపోయిందా మీకు? టైం బాగానే ఉంది. మరి అంత ఎక్కువ క్వశ్చన్ మామూలు అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ బాగానే ఉంది. అర్థమెటిక్ ఏ లెవెల్లో ఇచ్చాడు? అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొద్దిగా బాగానే ఇచ్చాడు. ప్రీవియస్ కన్నా ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ప్రిన్స్ కంటే కూడా పేపర్ ఈజీగా ఉంది. ఇంగ్లీష్ ఎలా ఇచ్చాడండి? ఇంగ్లీష్ కూడా మామూలు నార్మల్గా ఉంది. పేపర్ అయితే నార్మల్గా ఉంది. మామూలు చదివిన వాళ్ళకి అయితే మాత్రం బాగా చేయగలరు. కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కట్ ఆఫ్ 130+ 130+ ఉంటుంది. 130, 140 దగ్గరలో కూడా ఉండొచ్చు. మనకి హిస్టరీ, పాలిటీ ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడిగారు? అన్నీ కూడా నార్మల్గా ఉంది. అన్ని నార్మల్ లెవెల్లో. పేపర్ అనేది హార్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా? పేపర్ అనేది నార్మల్గా ఉంది. అంత టఫ్ ఏం లేదు. చదివిన వాళ్ళు బాగా రాయొచ్చు. బాగా రాయగలరు. ప్రాక్టీస్ ఉండాలి. ఓకే. ఎక్కడి నుండి వచ్చారు బ్రో? చీపురుపల్లి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు పేపర్ అనేది చూసినట్లయితే మనకి మోడరేట్గా ఉందో, మరీ అంత టఫ్గా లేదని చెప్తున్నారు. మోడరేట్గా ఉంది. మీరు ఎవరైతే కరెంట్ అఫైర్స్ కూడా అంత టఫ్గా లేదని చెప్తున్నారు. హిస్టరీ, పాలిటీ కూడా ఎవరైతే బాగా ప్రిపేర్గా ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎక్కువ స్కోర్ అయితే గెయిన్ చేయొచ్చు. మ్యాక్సిమం ఈజీగా 120 వరకు వస్తుందని చాలామంది చెప్పడం జరుగుతుంది. 120 వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఈ డిపార్ట్మెంట్ దగ్గర మనం ఏఏ కామర్స్ అండ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు రాయడం జరిగింది. ఓన్లీ ఒక విశాఖపట్నంలోనే 12,000 మంది ప్లస్ రాయడం జరిగింది. ఒకసారి పేపర్ గురించి ఇంకో మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకి పేపర్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ కూడా మరీ అంత ఇండెక్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. ఒకసారి మనం పేపర్ కూడా చూసినట్లయితే సరే పేపర్ ఎలా ఉంది? ఒకసారి పేపర్ ఇస్తారా? పేపర్ ఒకసారి చూసినట్లయితే ఇది మన దగ్గర ఒకసారి
జనరల్ సైన్స్ పేపర్ కొంచెం టఫ్గా ఉందంట. కరెంట్ అఫైర్స్ ఎలా ఉందండి? కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్ ఈజీగా ఉందంట. మనకి ఇక్కడ ఎకానమీ కొంచెం టఫ్గా ఉందా? ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ కొంచెం టఫ్గా ఉంది అంటున్నారు. అదే పేపర్ అనేది మరి హార్డ్ లెవెల్లో లేదు, మోడరేట్ లెవెల్లో ఉందని చెప్తున్నారు. ఓకే, అదే ఇంకా మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇది పేపర్ చూడండి, దీని యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఎనాలిసిస్ అనేది మనం బాగా కొంతమందిని అడిగి తెలుసుకొని ఒక ఎనాలిసిస్ చేసిన తర్వాత మనకి కట్ ఆఫ్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఆల్రెడీ ప్రీవియస్గా ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి ఎస్ఐలో కూడా మనం యాక్యురేట్గా మనకి కట్ ఆఫ్ కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడాను కొంతమంది కీ వచ్చిన తర్వాత కూడా మనం వచ్చిన తర్వాత వాటి యొక్క స్కోర్ కార్డ్ చూసుకుని మనం కట్ ఆఫ్ కూడా అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనకి పేపర్ చూడండి అమ్మా, ఇక్కడ ఇంగ్లీష్ చూసినట్లయితే మనకి ప్రపోజిషన్స్ మీద ప్రపోజిషన్స్, అదేవిధంగా మనకి 30 క్వశ్చన్స్ని మనకి ఈజీగా అయితే కొంతమంది రెగ్యులర్గా ప్రిపేర్ అయ్యారైతే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి చూడండి అమ్మా, కట్ ఆఫ్ అనేది ఇప్పుడు యాక్యురేట్ మనకి ఎప్పుడైతే కీ వస్తుందో, కీ వచ్చిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ తీసుకొని కట్ ఆఫ్ అనేది మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. పేపర్ అనేది మనకి 120 వరకు 130 వరకు మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి కట్ ఆఫ్ మీద ఎవరు కంగారు అవసరం లేదమ్మా. ఫస్ట్ ఈరోజు ఎగ్జామ్ అయితే బాగా రాయడం జరిగింది. చాలా వరకు పేపర్ అనేది హార్డ్గా లేదు కాబట్టి, మోడరేట్గా ఉంది కాబట్టి చాలా ఎక్కువ వరకు మార్కులు అయితే గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మనం పర్లేదు, మీ ఇద్దరు ఒకేసారి వచ్చాను. ప్రాబ్లం పేపర్ ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నారు? 3 months నుండి. ఓకే, టైం సరిపోయిందా? సరిపోలేదా? పేపర్ హార్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా? మోడరేట్గా ఉంది. చదివే వాళ్ళు బాగా రాయొచ్చు. ఓకే, మీకు ఏది ఈజీగా అనిపించింది? జనరల్ స్టడీస్ ఈజీగా అనిపించింది. మీకు ఏది బాగా టఫ్ అనిపించింది ఈ పేపర్లో? కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే ఉంటున్నాం, ప్రెజెంట్ శ్రీకాకుళం మంది. ఓకే, ఎక్కడి నుంచి? పేపర్ ఎలా వచ్చింది? ఇంకా వెనక దగ్గర మైక్. పేపర్ ఎలా వచ్చింది? పేపర్ బాగానే ఉంది. టఫ్గా ఉండేది అయితే అర్థమెటిక్ టఫ్గా కొంచెం టఫ్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఏమో కొన్ని ఏరియాలో ఏమో కొంచెం టఫ్గా ఇచ్చారనమాట. మిగతాది జిఎస్ మాత్రం కొంచెం బాగుందన్నమాట. జిఎస్ బాగుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్లో కొన్ని లెక్కలు, తర్వాత మిగతా అన్నీ బాగా వచ్చింది. పేపర్ మాత్రం బాగుంది. 120+ ఈజీగా స్కోర్ 120 చేసే అవకాశం బాగుంది. ఓకే, టైం సరిపోయిందా? టైం అయితే మనమే చూసుకోవాలన్నమాట, చేసిన దాన్ని బట్టి. ఓకే, ఎన్ని రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నారు? నేను ఒక 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ నోటిఫికేషన్ కూడా బాగా ల్యాక్ కదా మనకి. 2000 చాలా ల్యాక్ అసలు. చాలా రోజుల నుండి ఎదురు చూస్తేనే ఒక లాస్ట్ మూమెంట్ వచ్చింది. అవునవును. ఓకే, కట్ ఆఫ్ అనేది రీచ్ అవుతారంటారు? మేబీ రీచ్ ఓకే. మీకు కరెంట్ అఫైర్స్ ఎన్ని ఇయర్స్ నుండి అలా లాస్ట్ 1 year ఇచ్చాడా, 6 months ఇచ్చాడా? లాస్ట్ ఒక 8 months లోపు. 8 months లోపు ఇచ్చాడు. మీరు కాదు కానీ ఒక 8 months లోపు ఇచ్చాను. నెక్స్ట్ చాలా మంది ఇంగ్లీష్కి టఫ్ అని ఫీల్ అవుతారు. ఎలా ఉంచాడు ఇంగ్లీష్ పేపర్ అనేది? ఇంగ్లీష్ అనేది మీడియంగా ఉందండి. మీడియం టఫ్ కాదు, మరీ ఈజీ కాదు, మీడియంగా ఇచ్చాడు అనమాట. పర్వాలేదు, కొంచెం ఆలోచిస్తే పెట్టొచ్చు అనమాట. ఓవరాల్గా ఈ పేపర్ని హార్డ్గా, ఈజీగా, లేకపోతే డిఫికల్టా? మోడరేట్గా ఉందని చెప్పచ్చు. కొన్ని ఏరియాస్ డిఫికల్ట్ తప్పితే మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు పేపర్ ఫైనల్గా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మోడరేట్గా ఉందని చెప్తున్నారు. సో ఈజీగా 120 అయితే 120 అయితే స్కోర్ చేయొచ్చు అని చాలామంది చెప్పడం జరుగుతుంది. మనకి 120+ కట్ ఆఫ్ కూడాను మీకు వీళ్ళ యొక్క రెస్పాన్స్ ఫైనల్కి వచ్చిన తర్వాత మనం అనాలిసిస్ చెప్పొచ్చు. ఎక్కడి నుండి వచ్చారు? శ్రీకాకుళం నుండి. పేపర్ ఎలా ఉంది? మోడరేట్గా ఉంది. మైక్ తీసేసుకోండి. మోడరేట్గా ఉంది. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నారు? నేను ప్రెసెంట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారు. అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాను ప్రెసెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో లైబ్రరీ అసిస్టెంట్గా చేస్తున్నాను. పేపర్ ఎలా ఉంది? ఏ ఏరియా కష్టంగా ఉంది, ఏ ఏరియా ఈజీగా ఉంది? కరెంట్ అఫైర్స్ కొంచెం
డిఫికల్ట్గా అనిపించింది. కరెంట్ అఫైర్స్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. రిమైనింగ్ అర్థమెటిక్, రీజనింగ్ అంతా బాగానే ఉంది. ఓకే, మనకి మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? అన్ని అటెంప్ట్ చేశారు? 200 క్వశ్చన్స్, నో నెగిటివ్ కాబట్టి వెరీ గుడ్. అంటే చాలామంది టైం సరిపోక వాళ్ళు బొబులింగ్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు. వెరీ గుడ్. 200 క్వశ్చన్స్. కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మ్యాక్సిమం 120 ఉంటుంది. 120 ఓపెన్ క్యారియర్కి వచ్చేసరికి 125, 130 ఆ రేంజ్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 115 to 120 మధ్యలో ఉండొచ్చు. ఓకే. ఎస్టీ వచ్చేసి 100 నుంచి 109 మిడిల్లో ఉంటుంది. అది మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, 40%, 35%, 30% ఉన్నాయి కదా. సో మీకు ఇంగ్లీష్ ఎలా అనిపించింది? ఇంగ్లీష్ బాగానే ఉందా? ఎందుకంటే మనకి ఎక్కువగా ఇంగ్లీష్ మీద చాలా, మనకి స్టేట్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అంత ఎక్కువగా ఉండదు కదా. నెక్స్ట్ మనకి సైన్స్ ఎలా ఉంది? సైన్స్ బాగానే ఉంది. సైన్స్ బాగుందా? నేను మ్యాథ్స్ స్టూడెంట్. ఓకే. ఒక పేపర్ 1 wordలో చెప్పాలంటే ఈ పేపర్ని 1 wordలో ఎలా చెప్తారు మీరు? హార్డా, ఈజీయా, డిఫికల్టా? మోడరేట్ టు యావరేజ్. ఈజీగా ఎంత స్కోర్ చేయొచ్చు అనుకుంటున్నారు? నేనా? జనరల్ పేపర్ ఒక 120 వరకు ఈజీగా ఎవరైనా పెట్టచ్చు. 120 వరకు పెట్టచ్చు. ఓకే. థ్యాంక్ యూ. చూడండి, ఈరోజు పేపర్ చూసినట్లయితే చాలామంది క్యాండిడేట్స్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు పేపర్ అనేది మనకి చాలామంది యావరేజ్, మోడరేట్ లెవెల్లో చెప్తున్నారు. మరీ అంత డిఫికల్ట్గా లేదు. కరెంట్ అఫైర్స్ చూసినా లాస్ట్ 8 months నుండే కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా చాలా ఎక్కువ మంది హార్డ్గా ఫీల్ అవుతారు. ఇంగ్లీష్ పేపర్ కూడా మనకి యావరేజ్గానే వచ్చింది, మనకి పేపర్ కష్టంగా లేదని చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా బాగా రాయడం జరిగింది. అందరూ కూడా 120 స్కోర్ అని చెప్తున్నారు. సో మరికొంతమంది క్యాండిడేట్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ను కూడా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, పేపర్ అనేది ఒకసారి పేపర్ ఇదండి, ఇది మనకి ఈరోజు వచ్చిన పేపర్ అమ్మ. ఈ పేపర్ మనకు చూసినట్లయితే ప్రతి సెక్షన్లో మనకి ఇక్కడ ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్ పేపర్ మనకి అనాలిసిస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అయితే చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఇంగ్లీష్ అనేది ఇక్కడ డిఫికల్ట్గా లేదు అంటున్నారు చాలామంది క్యాండిడేట్స్. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంటున్నారు, కొంతమంది మ్యాథ్స్ డిఫికల్ట్గా ఉంటున్నారు. అయితే ఇది ఇండివిజువల్గా డిపెండ్ అయ్యింది కాబట్టి పేపర్ అయితే మరి హార్డ్గా అయితే ఒకే ఒక పాయింట్ చెప్పాలంటే పేపర్ అయితే హార్డ్గా లేదు, ఈజీగా మోడరేట్గా ఉందని చెప్పొచ్చు. హాయ్ బ్రో. కరెంట్ మీరు పేపర్ అన్ని అటెంప్ట్ చేశారా? నెగిటివ్ లేదు కదా, పేపర్ అయితే మొత్తం అటెంప్ట్ చేశాను. కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది? కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ మంది ఎప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని ఇబ్బంది పడుతున్నారు. కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 7 to 9 months బ్యాక్ నుంచి ఇచ్చారు. కొంచెం టఫ్గానే ఉందని చెప్పుకోవాలి పేపర్. కరెంట్ అఫైర్స్ కొంచెం టఫ్గా అంటున్నారు. నెక్స్ట్ అర్థమెటిక్ ఎలా ఉంది? అర్థమెటిక్ ఈజీగా ఉంది బ్రో. అర్థమెటిక్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే లాజిక్గా చేసుకుంటే మ్యాథ్స్ అయితే బాగా చేసుకోవచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చేయగలుగుతారా? వాళ్ళది కొద్దిగా చూసుకోవాలి, వాళ్ళు షార్ట్ కట్స్ చేసుకుంటే మాత్రం ఈజీగా అయిపోద్ది. కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నార్మల్ జనరల్ కేటగిరీ చూసుకుంటే 125 to 130. 120 to 130 ఆ రేంజ్లో ఉంటుంది. ఓకే. ఈజీగా మన జనరల్ సైన్స్ ఎలా ఉంది పేపర్? సైన్స్ అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ని అంత కవర్ చేయలేదు, బట్ ఓకే పెట్టొచ్చు. యావరేజ్, మీడియం, మరీ టఫ్గా లేదని చెప్తున్నారు. అయితే ఏం లేదు. ఇక్కడ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది మాట్లాడాము ఈరోజు, పేపర్ అనేది హార్డ్గా లేదు, జస్ట్ మోడరేట్గా ఉందని చెప్తున్నారు. మీకు టైం సరిపోయిందా? టైం అయితే సరిపోయింది. ఓకే. ఎక్కడి నుండి వచ్చారు? మేము పలాస నుంచి వచ్చాం మార్నింగ్. మనకి హిస్టరీ, పాలిటీ నుండి మనకి ఏ లెవెల్లో క్వశ్చన్ అడగడం జరిగింది? చూసుకుంటే అన్ని మ్యాక్సిమం మీడియం చూశారు. అంటే మీడియం యావరేజ్గా మనం 70-80 యావరేజ్ ఈజీగా వచ్చాడు. మిగతా చూసుకుంటే 50 ఇలా టఫ్గా ఉంటాయి అన్నమాట. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నవంబర్ 28వ తేదీ 2022లో ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలా రోజులుగా ఇది పోస్ట్పోన్ అవుతూ ఈరోజు ఫైనల్గా దాని యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. ఎగ్జామ్ రాసేసారు అందరూ కూడాను. సో వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.